ఒసే లంచ్ టైం అయింది, తినడానికి రా. వస్తాలే. అబ్బబ్బా, ఏంటి నీ రూమ్ అంతా ఇంత చండాలంగా చేశావు? అక్క రూమ్ చూడు ఎంత నీట్గా పెట్టుకుంటుందో, చూసి నేర్చుకో. అక్క నా అలా మంచిది కాదు కదా మమ్మీ. నేను నా రూమ్ లోపలికి అందరినీ రానిచ్చినట్టు అది నన్ను రానీదు. సరే గాని పోయి మీ అక్కను పిలుచుకుని రా పో. సర్లే. అక్క మే ఐ. అయినా ఏంటిది ప్రతిసారి ప్రైమరీ స్కూల్లో లాగా పర్మిషన్ అడిగి వెళ్ళడం? ఈసారి డైరెక్ట్ గా వెళ్దాం. ఏంటి అది అది అమ్మ లంచ్కి పిలిచింది. ఇది చెప్పడానికి నాక్ చేయొచ్చు కదా. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన దొంగలా ఎందుకు చేస్తున్నావు? నీ దగ్గర కూడా నాక్ ఎందుకు అక్క? అది నేను చెప్పాలి, నువ్వు అనేసుకోకూడదు. ఇప్పుడు ఏంటి, నేను నీ రూమ్ లోకి రాకూడదా? అసలు ఏముంది నీ రూమ్ లో? అది నీకు అనవసరం. ఇది నా పర్సనల్ రూమ్. అందరం ఒకటే ఇంట్లో ఉంటున్నప్పుడు ఎందుకు ఈ రెస్ట్రిక్షన్స్? అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే రూమ్ లో కాదు. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. దీని రూమ్ లో ఏదో రోజు రేట్ చేయపోతే చూడు, నా పేరు జైత్రియే కాదు. హలో అక్క. చెప్పవే. ఇంటికి ఏ టైంకి వస్తావు? టైం పడుతుంది. ఓ అవునా, సరే సరే అక్క, టేక్ యువర్ ఓన్ టైం. సరే. అమ్మా, అమ్మా. ఏంటే, నీ రూమ్ లోపల రావడానికి చెల్లినైనా నాకే నాట్ అలౌడా? ఇప్పుడేం చేస్తావే? అయినా నీ లైఫే బాగుంది, నీకు బెడ్ అయినా ఉంది, నాకు అది లేదు. అయినా ఒకే ఇంట్లో ఉంటూ ఆ పార్షాలిటీ ఏంటి అసలు? నీకు స్పెషల్ బెడ్ ఎందుకే అంటే నువ్వు ఏమన్నావు? నేను నీకు అక్కని, అందుకే టాప్ లో ఉంటా. నువ్వు నా చెల్లివి, ఎప్పుడు కిందే ఉంటావు. ఇప్పుడు చూడు, చెల్లిని నేనే టాప్ లో ఉన్నా. అబ్బా, ఇప్పుడే చెక్కిన హోటల్ రూమ్ లో ఎంత నీట్ గా ఉంది. ఒప్పుకోవాలే, అమ్మ తిట్టడంలో తప్పే లేదు. అక్క రూమ్ చూడు ఎంత నీట్ గా పెట్టుకుంటుందో, చూసి నేర్చుకో. అమ్మో, అమ్మో, అసలు అక్కకి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే చంపేస్తుంది. ఈ ఫోటోలో కూడా ఎక్కువ స్పేస్ నువ్వే తీసుకున్నావు చూడు. చా, అమ్మో వద్దులే. అటాచ్డ్ బాత్రూమ్. జస్ట్ 2 years ఏజ్ గ్యాప్ కి పుట్టినందుకు ఇన్ని బెనిఫిట్సా? ఏంటి డోర్ వేసారు? ఏ వేయకూడదా? ఆగే, ఆ నెయిల్ పాలిష్ ఏంటి? నేను లాస్ట్ టైం అడిగినప్పుడు కొనియలేదు కదా, అందుకని నేనే కొనుక్కున్నాను. చా, ఏది చూపించు. సారీ, నా రూమ్ లోపలికి యూర్ నాట్ అలౌడ్. నీ రూమ్ లోపలికి నన్ను రానియనప్పుడు నా రూమ్ లోపలికి నిన్నెందుకు రానియాలి? నాకెందుకో తేడా కొడుతుంది. కొంపదీసి నేను ఇంట్లో లేనని రూమ్కి వెళ్ళలేదన్నా. నీ రూమ్ లోపలికి నువ్వు ఉన్నప్పుడే రానిలేదు, ఇంకా లేనప్పుడు లాక్ చేసుకుని వెళ్తావు కదా. నా బాధ కూడా అదే. సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది రూమ్ లాక్ చేయడం మర్చిపోయానని. వాట్? అంటే నీ రూమ్ పొద్దున్నుంచి అన్లాక్డ్ ఉండిందా? చా, ఇది ముందు తెలిసినా బాగుండు, నీ రూమ్ రేట్ చేసేదాన్ని. షట్ అప్. దీనికి నిజంగానే నా రూమ్ లాక్డౌన్ తెలియదు అనుకుంటానులే.